పక్కన ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వామ్మో ఇంత క్రేజ్ ఐఫోన్ 16కి. సో మీకు కూడా ఐఫోన్ 16 కొనాలని ఉందా? సో మీరు కొనడానికి అసలు ఎందుకు కొందాం అనుకుంటున్నారు, అసలు కొనాలా వద్దా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే వీడియోని చూసేసేయండి. సో ఫస్ట్ టైం అడుగుతున్న ఈ వీడియోకి మినిమం ఒక 2000 లైక్స్ వస్తే నేనైతే చాలా హ్యాపీ అనమాట. సో ఫస్ట్ మనం వీడియోని మొదలు పెట్టే ముందు, సో ప్రజెంట్ మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు? ఐఫోన్ 11, 12, 13, 14 సిరీస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 15 సిరీస్ అనుకోండి, డైరెక్ట్గా స్కిప్ చేసేసేయండి. మీరు ఈ ఫోన్ కొనాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకు? సరే మనం 15 సిరీస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 15 Pro Max ఫోన్ యూజ్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా చాలామంది మనకి కాల్స్ చేస్తున్నారు. ఆ కాల్స్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఒకరు అయి ఉంటారు. ఏంటంటే అన్న నా దగ్గర 15 Pro Max ఫోన్ ఉంది, ఆ ఫోన్ని నేను అప్గ్రేడ్ చేసి 16 Pro Max తీసుకుందాం అనుకుంటున్నా. సరే తీసుకుందు, వెయిట్ చేయకుండా రోజులు. సో 16 Pro Maxకి 15 Pro Maxకి మేజర్గా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? మేజర్గా డిఫరెన్స్ అని అంటే పైన ఇక్కడ కెమెరా బటన్ ఉంది కదా, ఈ కెమెరా బటన్ ఒకటి డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 4Kలో 120 ఫ్రేమ్ మనం షూట్ చేయొచ్చు. ఏదన్నా మీరు ఒకవేళ ఈ అంటే మీకు వీడియో మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది, మీరు మంచి వీడియోలు షూట్ చేస్తారనుకుంటే నార్మల్గా ప్రతి ఒక్కరు ఈ ఫోన్కి అప్గ్రేడ్ అవ్వడం అంటే అంత అవసరమా? 15 Pro Max యూజర్స్ నా పర్సనల్ సజెషన్ అయితే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అంత పెద్ద అవసరం అయితే లేదు. ఎందుకనంటే దీనిలో ఏం మేజర్ చేంజెస్ ఉన్నాయి? ఏం మేజర్ చేంజెస్ లేవు. ఒకవేళ మీరు ఫుడ్ బ్లాగరో లేకపోతే బ్లాగ్స్ చేస్తారో, లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఏదన్నా యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ అయితే ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వమని అయితే చెప్తా. లేదు నార్మల్గా ఫోన్ యూజ్ చేసుకుంటా అని అనుకున్నారనుకోండి, ఏదేమంటారు డెజర్ట్ టైటానియం రిలేటెడ్గా ఏదైనా ఒక మంచి కేసు వేసుకోండి, అదే 16 Pro Max అయిపోతుంది. జస్ట్ ఎందుకనంటే మళ్ళీ మీ ఫోన్ని మీరు తీసుకొని వచ్చి ఆ ఫోన్ని మీరు సేల్ చేద్దామని చెప్పి చూస్తారు. ఇంటి నుంచి వచ్చే ముందే బాక్స్ బిల్ తీసుకొని రండి. మీరు ఎగ్జాంపుల్గా వచ్చి మీరు మళ్ళీ ప్రైస్కి డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది సేల్స్ మనం అమ్ముతాము, కొంటాము, 4 రూపాయలు లాభం వస్తుంది ఆ వర్షన్లో చెప్పట్లే. ఎందుకనంటే ఇప్పుడు ఆ ఫోన్కి మీరు 1,50,000 పెట్టి కొన్నారు, రైటా? 1,50,000 పెట్టి కొన్నారు. కొన్న తర్వాత ఇప్పుడు క్యాషిఫై ఓపెన్ చేయండి. నా వీడియో అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసి మీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మొత్తం లాస్ట్లో ఏమైనా డెంట్లు స్క్రాచ్లు ఉన్నాయో కూడా పెట్టండి. పెట్టిన తర్వాత దానిలో ఎంత చూపెడుతుంది? యావరేజ్ ప్రైస్ వచ్చేసి ఒక 80,000 70,000 చూపెడుతుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంది? 1,45,000 ఉంది. సో దీన్ని మనం ప్రైస్ బ్రేకప్ వేస్తే ఎంత వస్తుంది? ఒక 60,000 70,000 ఎంతో, అంటే డిపెండ్స్ ఆన్ మీ యూసేజ్, మీ బ్యాటరీ పర్సెంటేజ్ని బట్టి మళ్ళీ మనం ప్రైస్ అనేది కట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఐఫోన్ 16 Pro Max కొనడం అంత అవసరమా అని అంటే, మీరు డైలీ లైఫ్లో కెమెరాని ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే మాత్రం, బాగా యూజ్ చేస్తారు అనుకుంటే అప్గ్రేడ్ అయిపోండి. లేదన్నా నేను ఏఐ ఫీచర్స్ యూజ్ చేస్తా, A18 Pro చిప్ వచ్చింది, మీకు నాకు అందరికీ తెలుసు A18 Pro చిప్ వచ్చిందని. కానీ దీనిలో ఏఐ ఫీచర్స్ ఎప్పటి నుంచి వస్తాయో తెలుసా? ఇప్పుడు కాదు, డిసెంబర్లో వస్తాయి. అది కూడా యూఎస్లో వస్తాయి అన్నమాట. ఫస్ట్ యూఎస్లో కొన్ని రీజన్స్లలో రిలీజ్ చేస్తారు. మన ఇండియా రీజియన్లో ఇప్పుడు అంతలా దానిలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ లాంచ్ చేయరు. సో ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వడం అయితే వర్త్ కాదు. అదే ఒక 2-3 మంత్స్ తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ఆ ఫోన్ని బ్లాక్లో అమ్ముతున్నారు. నిజంగా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా చూడండి ఎట్లున్నది అంటే, ఇది దుబాయ్ మాల్ బయట అనమాట. ఫోన్ ఇట్లా పట్టుకొని సో బ్లాక్లో అమ్ముతున్నారు. హైదరాబాద్లో ఏంది, మన స్టోర్కి కూడా వచ్చిన కస్టమర్స్కి చాలామందికి లేవని చెప్పిన నేను. ఎందుకనంటే మనం అట్లా ఎక్స్ట్రా రేటు పెట్టి కొంటాం, 20-30 పెట్టి కొంటాము. ప్లస్ దాన్ని ఒక నవంబర్ డిసెంబర్ 2-3 నెలలు అయిన తర్వాత దాని వాల్యూ ఒక 30-40 పడిపోతుంది. యావరేజ్ ఒక 60,000 పడిపోతుంది. సో ఇప్పుడు కొనకండి ఆ ఫోన్ని. మంచిగా ఏఐ ఫీచర్స్ వచ్చినప్పుడే కొనండి. మీ 15 Pro Maxలా ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ సేమ్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు అప్డేట్ చేసుకోకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టేబుల్ వర్షన్స్ కూడా వచ్చినాయి అన్నమాట. నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఉత్తిగా డబ్బులు వేస్ట్ చేయకండి. ఐఫోన్ 11, 12, 13, 14 ఈ సిరీస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అన్న నేను అప్గ్రేడ్ అవ్వాలా వద్దా? ఒకవేళ మీ ఫోన్లో బ్యాటరీ పర్సంటేజ్ పడిపోయింది, ఎగ్జాంపుల్గా ఐఫోన్ 11, 12, 13 ఈ సిరీస్లో ఆల్మోస్ట్ 80-82కి వచ్చింది. మీ డైలీ లైఫ్లో బ్యాటరీ అంటే మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు బ్యాటరీ అనేది సరిగా రావట్లేదు. ఓకే అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఫోన్ వాల్యూ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఒక్కసారికి మామూలుగా మీరు చూస్తున్నారు కదా, మీరు ఒక 50-60 కొన్నారు, ఇవాళ దాని రేట్ ఎంత ఉంది తెలుసా? ఎగ్జాంపుల్గా ఐఫోన్ 13 అనుకోండి, ఒక 24,000-25,000కి మించి రాదు. ఐఫోన్ 11, 12 అంటే అది మర్చిపోండి దాని గురించి. ఇంకా దానిది అయిపోయింది, ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది.
అది లేదు ఇక ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్. సో ఇప్పుడు మీరు అప్గ్రేడ్ కావాలని అంటే ఎంత లేదన్నా కానీ ఒక 40 నుంచి 50,000 రూపాయలు పెట్టుకోవాలన్నమాట మీరు. అప్గ్రేడ్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ యూజ్ చేస్తాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 3-4 ఇయర్స్ ఒకవేళ మారవను అని అనుకుంటే మాత్రం ఐఫోన్ 16కి ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోండి. అర్థమైందా? కానీ ఊరికనే ఏదో జస్ట్ షో ఆఫ్‌కి మా ఫ్రెండ్ కొన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ కొన్నది, వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు అని చెప్పేసి అప్గ్రేడ్ అయిదామని అనుకుంటే మీకే డబ్బులు బొక్క. ఎందుకనంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. ప్రతిసారి సేల్ చేయడం నాకైతే ప్రతిరోజు సేల్ అయితది కాదనట్లే. హానెస్ట్ ఒపీనియన్. అంటే ఇట్లా చెప్పినప్పుడు కూడా తిట్టుకునేటోళ్ళు ఉంటారు. బట్ ఏందనంటే దీనిలో అట్‌లీస్ట్ ఒక్కరైనా యూజ్‌ఫుల్ అవుతది కదా! సో ఆ వర్షన్‌లో చెప్తున్నానన్నమాట. సో ఇదైతే ప్రోస్, కాన్స్ అనమాట. దీని లోపల ఇంకా మనం ఇక మీరు గేమింగ్ ఆడతాం, వ్లాగ్స్ చేస్తాం. ఇందాక ఆల్రెడీ చెప్పిన మీకు. గేమ్స్ ఆడతాం, వ్లాగ్స్ చేస్తాం. ఇలాంటివి ఏమైనా చేద్దామని అనుకుంటే మాత్రం తీసుకోండి. కానీ అంటిల్ అన్‌లెస్ నా ఫ్రెండ్ కొన్నాడు, వాడు కొన్నాడు, షో ఆఫ్ రిలేటెడ్‌గా తీసుకోవాలంటే మాత్రం నేనేం చేయలేను. ఎందుకనంటే నాకు మన కమ్యూనిటీ వాళ్ళకి ఏదున్నా ఓపెన్‌గా షేర్ చేసుకుంటా. సో నాకు అనిపించింది నేను మీకైతే చెప్పిన. సో ఈ వీడియో మీ ఐఫోన్ ఫ్రెండ్స్ ఎవరైనా కొందాం అసలు ఆగలేకుండా ఉంటారు కదా! వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. సో అట్‌లీస్ట్ చూసిన తర్వాత అయినా మారతారేమో. ఉన్న ఒపీనియన్ చెప్తున్నా. నేను ఆ 16 ప్రో మ్యాక్స్ యూజ్ చేసిన. నాకంతేం అనిపియలే. నాకు నిజంగా చెప్తున్నా. ఏందనంటే అంతేం అనిపియలే. ఇప్పుడు ఏదో వీడియో షూట్ చేసుకొని ఏదైనా కెరియర్ ఏదైనా వ్లాగింగ్ రిలేటెడ్‌గా, గేమింగ్ రిలేటెడ్‌గా ఉంటే వెళ్ళండి. ఇంకా లేదు కాదు అని అనుకున్నారనుకో మన స్టోర్‌కి వచ్చేసేయండి. కేపీహెచ్‌పీ గచ్చిబౌలిలో 2 స్టోర్‌లున్నాయి. అక్కడ కూడా మనకి ఎక్స్‌చేంజ్ వాల్యూలు అన్నీ ఇస్తాం. దాంతో పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తాం. సో ఇంక మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంత చెప్పినా కదా నా కోసం ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.